చెరగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు. పేద వర్గాల యొక్క నాయకుడు, జననాయకుడు, లెజెండ్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఇవాళ రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి లేని పేరు అన్నది వినపడదు. ప్రభుత్వాలు ఎవరు ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2009 వరకు 2 పర్యాయాలు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క చలవనే. రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే పేద ప్రజల యొక్క గుండె చప్పుడుగా ఆయన చేసినటువంటి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు విధానమే మళ్ళీ ప్రజాపాలనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సేమ్ అదే వరవడి కొనసాగుతున్నది. ఇవాళ ప్రతి అంశంలో పేద వర్గాలకే అధికారం ఇవ్వడము, పేద ప్రజల యొక్క సంక్షేమ పథకాల నేపథ్యంలో ముందుకెళ్లడం అన్నది, ఒక ఫీజు రింబర్స్మెంట్, ఒక ఆరోగ్యశ్రీ, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు, ఇవాళ మేము చేసే ఇండ్లు ఆనాడు కూడా ఇందిరమ్మ ఇండ్లు గానే, అలాగే పేదవాళ్ళకి భూమి దున్నుకునేటువంటి వాడికి ఆదివాసులకు హక్కులు కల్పిస్తూ వాళ్ళకి భూములు పంచినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. సో రాజీవ్ గాంధీ గారి తర్వాత వైఎస్ఆర్ ఆ యొక్క ఒరవడిని కొనసాగిస్తూ తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని తన యొక్క కళను నెరవేర్చే దిశగా మా సోదరి షర్మిల గారు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తన వంతు కూడా తన పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కళ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.